ప్రైజ్ లార్డ్ అందరికీ. ఈరోజు నేను గిద్యోను గురించి మాట్లాడదామని అనుకుంటున్నాను. గిద్యోనును దేవుడు మొదటగా ఆయన తక్కువ గోత్రం, మనిషి గోత్రం నుంచి అయినా కానీ దేవుడు గిద్యోనును ఏర్పరచుకుంటాడు. ఎందుకు? గిద్యోను మహాపరాక్రమశాలి అని కాదు, లేదు అంటే గొప్పవాడని కాదు. గిద్యోను దేవునికి ఇష్టడై కనిపించాడు. ఆయన పరాక్రమం కలిగిన వ్యక్తి కాబట్టి దేవుడి యొక్క హృదయమును ఆయన గెలుచుకోగలిగిన మనిషి స్వభావం, మంచి స్వభావం కలిగిన వ్యక్తి కాబట్టి గిద్యోనుని దేవుడు ఎన్నుకుంటాడు. ఎందుకు? ఇజ్రాయేలీయుల పక్షమున దేవుడు వాద్యమాడి, అంటే యుద్ధము చేసి దేవుడు గిద్యోను అనే న్యాయాధిపతిని ఇజ్రాయేల్ పక్షమున మిద్యానీయులు అనే దేవునికి విరోధంగా ప్రవర్తించు వారి పక్షమున పోరాటంలో గెలుపునందుటకై దేవుడు గిద్యోనును న్యాయాధిపతిగా ఎన్నుకుంటాడు. అందులో 20,000 మంది నుంచి దేవుడు పిలుపునివ్వగా అందులో కొంతమంది ఏంటంటే 300 పీపుల్ని గిద్యోను ఎన్నుకొని రాజ్యంలో దేవుడు వారిని పంపించినప్పుడు ఆ యొక్క యుద్ధములో దేవుడు గిద్యోనును, ఎందుకంటే గిద్యోను ఎంతైనా గిద్యోను ఒక మనిషి స్వభావం కలిగిన వ్యక్తి కాబట్టి దేవుడు గిద్యోనుతో మాట్లాడినప్పుడు, ప్రభువా, నేను ఇంత గొప్ప జనాంగము పైన మిద్యానీయులను చూస్తే అతి భయంకరులు, అతి ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళ యొక్క సంఖ్య ఎక్కువ మా సంఖ్యతో పోలిస్తే అని కొంచెమైనా మనిషి కాబట్టి భయపడి దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నీకు విజయము ఒక చిన్న రెప్పపాటున నువ్వు చూచిన అంటే ఎట్లా ఇస్తాడు అని చెప్పిందంటే, నువ్వు వెళ్ళు, నేను నీ పక్షాన పోరాడి ఒక 1,000 మందిని అంటే కొన్ని వేల మందిని నువ్వు అనీజీగా నేను నీ పక్షం నుండి నా దక్షిణ హస్తంతో నీకు విజయం ఇస్తాను వాగ్దానం వేస్తాను. ఆ యొక్క ధైర్యంతో 300 ఒక మనుషులతోటి మిద్యానీయుల పైన విజయము దేవుడు కలుగజేసి గిద్యోనును ఇజ్రాయేల్ పక్షం న్యాయాధిపతిగా ఎన్నుకొని వారి పక్షంన విజయం ఇస్తాడు. అలాగే మన జీవితంలో, నా జీవితంలో మనం ఒంటరి వారైనను కానీ మనకు దేవుడు తోడు ఉన్నప్పుడు 10,000 మంది కాదు, లక్షల మంది కాదు, కోట్ల మంది కాదు, మనకు వ్యతిరేకంగా పోరాడే ఎంతమంది శక్తులు ఉన్నను కానీ దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు మనకు విరోధి అయి ఉండుట అసంభవం, అసాధ్యము. అది మొదట వారి విజయం పొందినలాగానే కనిపిస్తారు. బట్ ఎప్పుడైతే తుదకు మనది విజయం, ఎప్పుడైతే మన దేవుడు మన పక్షాన పోరాడితే అంతంలో మనకే విజయం ఇస్తాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని లక్షల మంది వచ్చినా, ఎంతమంది వ్యతిరేకంగా మీ పైన లేచినా, ఎంతమంది విరోధంగా మాట్లాడినా కృంగిపోకుండా ప్రియమైన నా స్నేహితులారా, సో మీరందరూ దేవుని పక్షంలో నిలబడండి. మనం అంత్య దినములలో ఉన్నాము కాబట్టి దేవుని కొరకు ప్రార్థించండి. ఎడతెగక ప్రార్థించినప్పుడు దేవుడు తప్పక మీకు విజయం ఇస్తాడు. ప్రార్థన అనేది ప్రాకారములను కట్టును. ప్రార్థన అనేది దేవుడు మనకిచ్చిన విజయ రహస్యం. సో ప్రతి దినం ఎడతెగక ప్రార్థించేటప్పుడు తప్పక విజయం ఇస్తాడు. విసుగక ప్రార్థించిన వారికి ఎక్కడ ఏ మేలు చేయక మానడు. మన తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మీకు విజయం ఇచ్చును గాక. మీ ప్రార్థనలు ఎల్లవేళలా ధూపం వల్ల దేవుని సన్నిధికి చేర్చబడును. కాబట్టి అపవాది పడుతున్న ప్రతి ఒక్క పన్నాగములలో మీరు పడిపోకుండా ఎల్లవేళలా ప్రార్థించండి. అది చేసే ప్రతి ఒక్క క్రియను మీరు ఎరిగి ప్రవర్తించండి. చివరి దినంలో ఉన్నాం కాబట్టి నేను కూడా మీ అందరి గురించి ప్రార్థిస్తాను. మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ దిస్ ఈజ్ అ షార్ట్ మెసేజ్ టు ఆల్ ఇన్ ద వరల్డ్. థ్యాంక్ యూ. ఆల్ గ్లోరీ టు జీసస్. దేవునికి సమస్త మహిమ, ఘనత, ప్రభావంలో చెల్లును గాక.
థ్యాంక్ యూ.